ఎవరైనా సరే చూడాల్సింది ఏంటి అంటే జస్ట్ కంపేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మేమేమి చేయట్లేదు. సింపుల్. బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో మీ పార్టీ తరపున పెద్ద ఎత్తున దుమారం మొదలైంది. అంతకు ధీటుగా మీ పార్టీ సోషల్ మీడియాలో పైచేయి సాధించలేకపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ముస్లిమ్స్‌కి ఎవరు న్యాయం చేశారు అనేదాన్ని ముస్లిం సమాజానికి పూర్తి స్థాయిలో చేరలేదు అని నా అభిప్రాయం. అది మీ పార్టీ ఈ పాయింట్‌ని ప్రజల్లోకి, ముస్లిం సమాజాన్ని వివరించేదానికి. ఇప్పుడు మేము నా పార్లమెంట్ సెగ్మెంట్ సరిపోను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడే కదా పొత్తు స్టార్ట్ అయ్యి ఒక 1 వీకే అయింది. సో జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదనే కాదు, ఆయన ఈ అవినీతి సొమ్మును విపరీతంగా సంపాదించి సోషల్ మీడియానే కాదు ఎంటైర్ మీడియాని, మీరు ఒక సిద్ధం అనే పోస్టర్లు చూశారు కదా, అది మరి దాదాపు 300-400 కోట్లు ఖర్చు అయి ఉంటుంది స్టేట్ మొత్తం. అట్లా ఏ బోర్డు ఉంటే ఆ బోర్డుకి వేసుకుంటూ వెళ్ళిపోయారు. యూట్యూబ్లో మీరు ఎక్కడ చూడండి యాడ్స్. ఇవన్నీ ఏంటంటే కొంతమంది గొప్పగా చిత్రీకరించు. అసలు ఇంత డబ్బు ఎలా వస్తుందనేది ఎవరు ప్రశ్నించట్లేదు ఈ రోజున. ఏ విధంగా వస్తుంది? దాదాపు ఆయన ఈ రోజున పబ్లిసిటీకి నాకు తెలిసి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టుంటారు. 1000 కోట్ల ప్రజాధనాన్ని చేసి సోషల్ మీడియాలో ఒక వికృత ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇంకొకళ్ళు చేయట్లేదంటే నీతిగా, న్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళకి ఒక విధంగా కష్టమే చేయటం అవన్నీ. బట్ అయినప్పటికీ సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు మేము చేస్తాం. అయితే ప్రజలు చాలా తెలివైన వారు. అతను ఎన్ని చేసినా కూడా అర్థం చేసుకుంటారనేది నా అభిప్రాయం. మీ యువ నాయకుడు నారా లోకేష్ రెడ్ బుక్ రెడీ చేశారు. మీ ప్రభుత్వం వస్తే రెడ్ బుక్పై చర్యలు ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా. అంటే మరి ఇంత అమానుషంగా చేసినప్పుడు, వాళ్ళ సిస్టమ్ని ఇంత మిస్యూజ్ చేసినప్పుడు ఆబ్వియస్గా లోకేష్ గారు సిస్టమ్ని రైట్ వేలో యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని పోయి ఏమి చేయరు కదా. ఎవరైతే లాని ఫాలో అవ్వకుండా అడ్డగోలుగా ఎందుకు చేశారో వాళ్ళు అడ్డగోలుగా అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అయితేనే కదా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వల్ల ఏదో విధంగా అన్యాయానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. చేసినప్పుడు ఎవిడెన్స్లు దొరుకుతాయి. వాళ్ళు కాకపోతే రేపు వాళ్ళకి డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. మీ పార్టీ అధినేతను అక్రమమో సక్రమో అది కోర్టులు తెలుస్తాయి అనుకోండి, 50 రోజులు పైచిలుకు జైల్లో పెట్టారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డాం. చాలామంది, నేనే కాదు, ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ చాలామంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది 2 రోజులు భోజనాలు చేయని వాళ్ళు ఉన్నారు. రాత్రి అంతా టీవీల ముందు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. మేము అప్పటికప్పుడు ఆ రోజున వచ్చాం. లోకేష్ గారితో 2 రోజులు ఉన్నాం. మేము ఇవ్వాల్సిన ధైర్యం మేము ఇచ్చాం. తర్వాత భువనేశ్వర్ గారిని కానీ బ్రాహ్మణి గారిని కానీ కలిసాం. వాళ్ళని ఒకరోజు అక్కడ ఉండి మోరల్ సపోర్ట్ ఇచ్చాం. మా శక్తి మేరకు మేము చేసాం ఏం చేయగలిగితే అది. పాశ్చాత్య దేశాల్లో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మీరు స్వయంగా అక్కడ ఉన్నారు కాబట్టి మీకు అనుభవం ఉంది. ఇదేంటి కర్మ, ఈ మనిషికి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందేంటి, ఈ సిస్టమ్ ఏంటని చెప్పి ఈ సిస్టమ్ మీద బాధేస్తుంది. చాలా చాలా బాధాకరం. ఇక్కడ సిస్టమ్ అంటే రైట్గా బతకాలనేవాడికి కొన్ని విషయాల్లో చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నమాట వాస్తవం. నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి అది కూడా ఒక బలమైన కారణం. చూసి తట్టుకోలేక ఇంకెన్ని సంవత్సరాలు, నేను 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే వెళ్ళానో అదే కోర్టు సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్. యాక్చువల్గా జ్యుడిషియల్ సిస్టమ్ ఇంకా కరప్ట్ అయింది ఈ రోజున. పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. వీటి మీద నేను నెక్స్ట్ 30 ఇయర్స్లో విపరీతంగా 1 by 1 ఫైట్ చేయబోతున్నాను.